ఉచ్యస్తే గ్రహపంచకే సురగురౌ సేందూ నవమ్యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషం గతే పూషణీ నిర్దగ్ధం నిఖిలాః పలాశసమిధో మేధ్యాదయోధ్యారణే ఆవిర్భూతమభూతపూర్వమపరం యత్కించిదేకం జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. అష్టాచత్వారింశత్ సంస్కారాలలో వివాహం కూడా ఒక సంస్కారం. ఇది చాలా ప్రాముఖ్యాన్ని చెంది ఉంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆ వివాహ ప్రకరణంలో వధూవరులు ఉభయులు కూడాను వరుడు ఇంట్లో గృహప్రవేశం అవటం, ఆ తర్వాత గంధర్వ స్థాపన. విశ్వావసు అనే ఓ గంధర్వుణ్ణి తయోశయ్యామంతరేణ దండో గంధలిప్తో వాససా సూత్రేణ వా పరివేతస్తిష్టతి అని అంటారు. అతన్ని ఒక గంధర్వుణ్ణి స్థాపన వారిద్దరి మధ్యలోనూ పెడతారు. ఆయన 4వ రోజు తెల్లవారుజామున చతుర్థ అపరరాత్రే అన్నాడు ఏకంగా. అతన్ని ఉద్వాసన చేయటం అంటే యథాస్థానం ఉద్వాసయామి అంటూ ఉంటాను చూడండి. గణపతి పూజ చేసిన తర్వాత నువ్వు మామూలుగా నీ స్థానానికి నువ్వు వెళ్ళు, ఇంతవరకు ఉన్నావు, మా పూజలు అందుకున్నావు, విఘ్నం లేకుండా మా కార్యాన్ని సాధించమని అనుగ్రహించాము, అంగీకరించావు అంటూ ఈ మాటలని మనం చెప్పుకుంటాం. తర్వాత ఆయన యథాస్థానముద్వాసయామి అని పంపిస్తాం. అట్లా ఇక్కడ కూడా ఆ గంధర్వుడిని 3 రోజులు అయిపోయింది. వధూవరులకు ఉభయులకి కూడాను అవిచ్ఛిన్నమైన ప్రేమానురాగాలను సృష్టించాడు. అతన్ని ఉద్వాసన చేస్తూ మాట్లాడుతూ ఈ మంత్రంలో వరుడు ఇలా అంటాడు: ఉదీర్ష్వాతో విశ్వావసో నమసేడామహే త్వా అన్యామిచ్చ ప్రభర్వ్యగం సంజాయాం పత్యాసృజా. గంధర్వరాజా, తమరు చేసినటువంటి మేలు మర్చిపోలేనయ్యా. నిజంగా మా ఉభయులకి కూడాను, నాకు నా భార్యకి తమరు అవిచ్ఛిన్నమైన ప్రేమానురాగాలని సృష్టించారయ్యా. అది మీ కర్తవ్యంగా భావించి మీరు నాకు ఆ ఉపకారం చేశారు. అసలు దేవతాలోకంలో ఆలోచిస్తే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారం ఉన్నట్టుగా కూడా ప్రత్యేకంగా అధికారాలు ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి. అసలు దేవతలంటే చాలా గొప్ప మహిమాన్వితులండి. దాంట్లో ఈ విశ్వావసు అనే గంధర్వుడు మొట్టమొదట్లోనే మనం సోమః ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః అనే మంత్రాల దగ్గర కూడాను మనం విశ్వావసు అనేటటువంటి గంధర్వుడు ఈమెను కొంతకాలం రక్షించాడు అనే విషయాన్ని మనం విన్నాం, చెప్పుకున్నాం కూడాను. అటువంటి విశ్వావసు ప్రస్తుతం మళ్ళీ ఈ రోజున ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడాను ప్రేమానురాగాలను సృష్టించాడు. ఇతని పని ఏమిటి అంటే బాల్య వయస్సులో ఉన్నటువంటి కన్యకలకు భర్తని ఏర్పాటు చేసి వాళ్ళిద్దరికీ కూడాను అనుసంధానం చేసి వివాహ కార్యక్రమాల్లో చాలా ప్రాముఖ్యాన్ని వహిస్తూ చురుకుగా ముందుగా ఉంటూ ఉంటాడు. ఆయన చాలా గొప్ప మహానుభావుడు, గంధర్వుడు కదండి. ఆ గంధర్వలోకం అంటే అది చాలా గొప్ప లోకం, మామూలుగా ఉండదండి. అది వాళ్ళు సంగీత ప్రియులు. సంగీతం అంటే నిజంగా గంధర్వుడు అని మన వాళ్ళు కూడా ఎవరైనా పేరెట్టుకుంటే గానగంధర్వ అని పేరెట్టుకుంటూ ఉంటారు సంగీత విద్వాంసులు. గానంలో గంధర్వుడు లాంటి వాడు అని అర్థం అన్నమాట. తుంబురుడు, గంధర్వుడు, విశ్వావసువు ఇలాంటి వాళ్ళందరూ కూడాను చాలా సుప్రసిద్ధులు. అటువంటి ఆ గంధర్వుడు ఈ రోజున 3 రోజులు ఇక్కడ వీళ్ళిద్దరి దగ్గర మధ్యలో ఉండి వీళ్ళకి దాంపత్యానుకూల్యాన్ని సంపాదించాడు. ఇప్పుడు అంటాడు,
ఉదీర్ష్వాతో విశ్వావసో నమసేడామహేత్వా. నీకు నమస్కారం విశ్వావస గంధర్వా, నువ్వు ఈ సమిధయందు నిన్ను ఆరోపించాం, మా ఇద్దరి మధ్యలోనూ ఉంచాం. ఈ స్థానం నుంచి నువ్వు మళ్ళీ యథాప్రకారంగా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను అని త్రిడాత్రముభయో రథశ్రీయ బ్రహ్మచర్యం క్షారణగుణవర్జనంచ అని అంటూ చెబుతాడు ఆపస్తంభ మహర్షి. వాళ్ళు ఉభయులు కూడా త్రిడాత్రము అక్కడ దీక్షలో ఉంటారు. అటువంటి స్థితిలో ఈయన ఈ 3 రోజులు ఇక్కడ ఉండి వీళ్ళకి తగినటువంటి సహాయం చేశాడు. అటువంటి గాంధర్వుడికి నమస్కారం చేస్తూ చెప్పుకుంటున్న మాటలు ఏమిటంటే, అన్యామిచ్చ ప్రభర్వ్యగం సంజాయాం ప్రత్యాసృజ. గంధర్వరాజా, ఇంకా ఇలా కన్యకలు కొంతమంది ప్రపంచంలో ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు, ఒకటేమిటి ఇద్దరేమిటి, వాళ్ళందరూ కూడాను నిన్ను కోరుకుంటూ ఉంటారు. ఆయన కోరుకోవడం ఎందుకండి వాళ్ళు అనంటే, భర్తతో ఈ గంధర్వుడు సంబంధాన్ని కలిపి వాళ్ళిద్దరికీ ప్రేమానురాగాలను సృష్టిస్తాడు. అది చాలా ముఖ్యం కదా కన్యకలకు. కన్యకకి వివాహం అనేటటువంటిది ఉపనయన స్థానం లాంటిది. వివాహం చేసుకోకుండా స్త్రీ ఉండకూడదు కదా. అందుకోసమని నీ అనుగ్రహం లేనిదే వివాహం ఎలా జరుగుతుందయ్యా? అందువలన నేనేం చెబుతున్నాను అంటే, ప్రఫర్వ్యం అంటే ప్రథమ వయస్కురాలు అని దానికి అర్థం అన్నమాట. ప్రథమ వయస్సులో ఉన్నటువంటి ఏ కన్యకలు ఉన్నారో అలాంటి వాళ్ళని జాయాం పత్యాసృజ, వాళ్ళని భర్తలతో వాళ్ళని కలపవలసిందిగా కోరుతున్నాను. ఇంకా అనేక మంది స్త్రీలు అదే ఒక సందర్భంలో మాట్లాడుతూ కూడాను ఒక స్మృతి వాక్యం కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఆవయో ప్రీతి ముత్పాద్య రక్ష ఆవాం శుభలక్షణ. మా ఇద్దరికి కూడాను ప్రీతిని సృష్టించి రక్షించవలసిందిగా కోరుతున్నాను అని గంధర్వం స్థాపన దగ్గర మనం ఈ శ్లోకం చెప్పి గంధర్వ స్థాపన ముహూర్తోస్తు అని కూడా మనం అన్నాం ఆ రోజున. 3 రోజుల క్రితం సంగతి ఇదంతా కూడాను, మన ఉపన్యాసంలో కాదు, వివాహ కాలంలో దానికి అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రథమ వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది స్త్రీలు ఉంటారయ్యా. ఉదీర్ష్వాతో విశ్వావసో నమసేడామహేత్వా అన్యామిచ్చ ప్రభర్వ్యగం సంజాయాం పత్యాసృజ. ప్రథమ వయస్కురాలైనటువంటి ఇంకా కన్యకలు వాళ్ళని కూడా నువ్వు వెళ్ళి సంబంధాలు చూసి భర్తతో వాళ్ళని కూడా కలిపి సమకూర్చవయ్యా. సృష్టిక్రమం అండి ఇదంతా కూడాను. మరి భగవత్ సృష్టి కదా ఇదంతా కూడాను. సృష్టిలో ఇవన్నీ కూడా తప్పవు. అందుకనే సృష్టికాలంలో మొట్టమొదట్లో ప్రజాపతి నవప్రజాపతులను సృజించి నాతో పాటు మీరు కూడాను ఈ సృష్టి కార్యక్రమంలో సహాయం చేయాలి అని అడిగాడు ఆయన. అందువలన ప్రాణివర్గం చేసుకున్నటువంటి పుణ్యకర్మానుగుణంగా పాపకర్మానుగుణంగా జన్మ తప్పదు. జన్మ వచ్చిన తర్వాత వాళ్ళు కర్మానుగుణంగా ఆ ఫలాలను వాళ్ళు అనుభవిస్తారు. అటువంటిప్పుడు ఈ గృహస్థాశ్రమం అనేటటువంటిది ఇది మానవులకు సంబంధించినటువంటి విషయం కనుక శాస్త్రీయమైనటువంటి వివాహం అలా చేసుకున్నప్పుడే ఇది మానవత్వం అనే మాట మనకి దక్కుతుంది. లేకపోతే పశుపక్ష్యాదులు కూడా సంతానం కలుగుతూ ఉంటాయి. వాటికి ఈ సంస్కారాలు తెలియవు కదా, వాటికి మంత్రాలు రావు కదా, వాళ్ళకి సంస్కారాలు లేవు కదా, ఉపనయనాలు జరిగినాయా? అదేం లేదు కదా. మనం కూడా ఈ విజ్ఞానాన్ని మనం పొందక, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోక, శాస్త్రాన్ని ఉల్లంఘించి తోచినట్టుగా వ్యవహరించినట్టయితే మనం కూడా పశుపక్ష్యాదులతో సమానమైపోతాం అన్నమాట. అందువల్లనే భగవద్గీతలో గీతాచార్యుడు అన్నారు, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నససిద్ధిమవాప్నోతి నపరన్న నసుఖన్న పరాంగతిం అన్నాడండి ఆయన. ఎవరైతే శాస్త్రవిధిని ఉల్లంఘనం చేస్తారో, శాస్త్రం ఇలా చెబుతోంది, అష్టవర్షం బ్రాహ్మణముపనయీత తమధ్యాపయీత అని చెబుతోంది. ఆపస్తంభ మహర్షి అన్నారు. అటువంటి వాటకు మనం బద్ధులమై
వాళ్ళ మాటలకు వాటి మాట యందు విశ్వాసాన్ని ఉంచి ఆ వాక్యమును ప్రమాణమని భావించి మనం ఆ ఉపనయనాది సంస్కారాలన్నీ చేసుకోవాలి కూడాను. అందువలన ఈ రకంగా ఈ ప్రార్థనంతా కూడా చేశాడు. మరో మంత్రంలో మాట్లాడుతూ అంటాడు ఆ వరుడు, ఉదీర్ష్వాతఃపతివతిహ్యేష విశ్వావసున్నమసాగీర్భిరీట్టే అన్యామిచ్చ పితృషదం వ్యక్తాగుం సతే భాగో జనుషాతస్య విద్ధి అని అన్నాడండి. ఈ మంత్రంలో అంటాడు, ఓ గంధర్వరాజా, విశ్వావసువు అతను మహానుభావుడు, గంధర్వులు వాళ్ళు. నీ అనుగ్రహం వలన ఈ కన్యక ఇప్పుడు పతివతీ ఏష, ఈ కన్యక ఈ రోజున పతివతీ భర్త కలదయింది కదా. అందువలన ఇక్కడి నుంచి నువ్వు లేవచ్చు, నీ పని అయిపోయింది, నువ్వు చేయవలసినటువంటి అనుసంధానం చేసేసావు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి విశ్వావసున్నమసాగీర్భిరీట్టే, నిన్ను నేను యాచిస్తున్నాను, స్తోత్రాలు చేస్తున్నాను అంటే నా దగ్గరే అట్టి పెట్టుకుంటే మిగతా కన్యకలందరూ ఏమైపోతారు పాపం. నా భార్య ఏ రకంగా నీ అనుగ్రహం వల్ల నన్ను పొందిందో అట్లా మరొక వరుణ్ణి ఇంకొక కన్య కూడా పొందాలి కదా. పొందాలి అంటే నీ అనుగ్రహం లేనిదే జరగదా పని. అందుకోసమంత మరి నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను, గంధర్వరాజా, నువ్వు మరో చోటకి వెళ్ళి ఈ ప్రథమ వయస్సులో ప్రభర్వ్యం సంజాయాం పత్యాసృజ అన్నాడు వెనక మంత్రంలో. అందువలన ప్రథమ వయస్కులో ఉన్నటువంటి ఆ కన్యకను భర్తతో అనుసంధానం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఏషా పతివతీ అధునా, ఇప్పుడు ఈ అమ్మాయి భర్త కలదయింది కదా. ఉదీర్ష్వాతఃపతివతిహ్యేష విశ్వావసున్నమసాగీర్భిరీట్టే అన్యామిచ్చ పితృషదం. మరొక కన్యక వాళ్ళు తండ్రి ఇంట్లో ఉంటారు, వివాహం అయ్యేంత వరకు తండ్రి ఇంట్లో ఉంటారు. అన్యామిచ్చ పితృషదం వ్యక్తాగం సతే భాగో జనుషాతస్య విద్ధి అని అన్నాడు. అంచేత వాళ్ళు జన్మతః నీకు నీ భాగమై ఉన్నారయ్యా. ఎందుకంటే నీవే వాళ్ళని కాపాడవలసిన వాడివి, రక్షించవలసిన వాడివి, భర్తతో అనుసంధానం చేయవలసిన వాడివి, ప్రేమానురాగాలు సృష్టించవలసిన వాడివి నీవే కదా గంధర్వరాజా అని ఈ రకమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడండి. విశ్వావసున్నమసాగీర్భి అన్యామిచ్చ పితృషదం వ్యక్తాగుం సతే భాగో జనుషాతస్య విద్ధి. జన్మతః నీకు అధికారం కలిగినటువంటి వాడివి ఆ కన్యకల పట్ల. ఇలాంటి అధికారం నువ్వే చేయవలసి ఉంటుంది అనే విషయం సృష్టి క్రమంలో బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటుది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. ఎవరికి ఎంతమంది ఎన్ని రకాల వక్రభాష్యాలు మాట్లాడుకున్నా ప్రయోజనమేం లేదు. అది భగవత్ శాసనం ఎలా ఉంటుందో, మంత్రాలు ఎలా చెబుతాయో అవి అలా జరగవలసిందే. కానీ మనం ఏదో ఒక రకంగా ఆలోచించినంత మాత్రం చేత ఇదంతా మారిపోతుంది అనుకోవటం అవివేకం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని ఈ రకంగా అక్కడ గంధర్వ ఉద్వాసనం అంటారు దీన్ని. ఆ గంధర్వుడిని సవినయంగా ప్రార్థించాడు, పంపించాడు. ఇంకా శేషహోమంలో దిగాలండి. ఈ పైన వీళ్ళు ఉభయులు కూడాను వివాహం అయిపోయింది ఇంచుమించుగా. చివరిలో కొన్ని హోమాలు ఉన్నాయి, అవి చేస్తారు. దాన్ని శేషహోమము అని అంటారు. అనయా నవోఢయా వధ్వాస వివాహ శేషహోమాఖ్యం కర్మ కరిష్యే అని సంకల్పం చేయిస్తారు, వరుడు చేస్తాడు. ఆ తర్వాత కొన్ని హోమాలు ఉన్నాయి, 8 మంత్రాలు ఉంటాయి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి మంత్రాలు ఇవన్నీ కూడాను, విలువైనటువంటి మంత్రాలు. వీటితో హోమాలు చేయటం వలన మనం అనుకునేటటువంటి అనేకములైనటువంటి అభీష్టాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. దాంట్లో మొట్టమొదట్లో ఒక మంత్రం చూద్దాం. అగ్నే ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తిరసి బ్రాహ్మణస్త్వానాథకా బహ్ప్రపద్యే యాస్యాం ప్రతిఘ్నీతను ప్రజాగ్ని పశుఘ్ని లక్ష్మిఘ్ని జారఘ్నేమశ్చైతాం కృణోమి స్వాహ అని మొట్టమొదట్లో ఒక మంత్రం ఉందండి. ఈ మంత్రం చూస్తే ఎలా కనపడుతోంది అంటే
అగ్నిని ప్రార్థన చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఏమని ప్రార్థిస్తున్నాడు వరుడు ఈ మంత్రంలో? హోమానికి ఇది సాధనం, ఈ మంత్రంతోనే హోమం చేస్తాడు. ఇలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి. అటువంటి వాట్లల్లో ఇది మొదటిది. ఇది అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రధానంగా అగ్ని దగ్గరే కదా మనం ఉండేది. అసలు హోమాలన్నీ ఆయన దగ్గరేగా మనం చేస్తాము అంటాడు. అగ్నే ప్రాయశ్చిత్తే అని ఒక మాట అన్నాడండి. ఆయనకి విశేషణం ప్రాయశ్చిత్తే అని విశేషణం. తందేవానాం ప్రాయశ్చిత్తిరసి అని మళ్ళీ ఇంకో ప్రాయశ్చిత్తి అని ఇంకో పదం ఉంది ఇక్కడ. మొత్తం మీద ఈ మంత్రంలో 2 సార్లు ప్రాయశ్చిత్తి శబ్దం ఉందండి. అసలు ఈ ప్రాయశ్చిత్తి శబ్దానికి అర్థం ఏమిటి అని మనం ఆలోచించాలి. సహజంగా ప్రాయశ్చిత్తం అంటే వీళ్ళు రాసినటువంటి వ్యాఖ్యాతలు, అంటే ఈ మంత్రానికి అన్నింటికీ హరదత్తాచార్యులు వారు దానికి ప్రధానంగా వ్యాఖ్యానం చేశారు. ఆయన ఏమన్నారంటే, ప్రాయ అంటే వినాశమని, చిత్తి అంటే అనుసంధానం అని చెప్పాడు. అంటే వినష్టమైనటువంటి కర్మని మళ్ళీ తిరిగి అనుసంధానం చేయటం అనేటటువంటిది ఏదైతే ఉందో అటువంటి దాన్ని అది ప్రాయశ్చిత్తి అని అర్థం చెబుతారు. అంటే ఇక్కడ హరదత్తాచార్యులు వారు చెప్పినటువంటి ప్రాయశ్చిత్త శబ్దార్థం మనం ఇలా చూస్తున్నామండి. అంటే నష్టమైనటువంటి కర్మ ఏదైనా కారణాంతరాల వలన అగ్ని కనుక నష్టమైనట్లయితే అటువంటిప్పుడు మళ్ళీ తిరిగి ఆ అగ్నిని అనుసంధానం చేసి యథాప్రకారంగా మామూలు అగ్నిగా చేసుకోవడం అనేటటువంటి దాన్ని ఇక్కడ ప్రాయశ్చిత్త శబ్దార్థం అలాంటి అర్థంగా చెబుతున్నారు. మనం ఇదివరకు కూడా నదీ దాటి తండ్రి గృహం అంటే కన్యాగృహం నుంచి వరుడికి గృహానికి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో అగ్ని నాశమైపోయినట్టయితే ఒకవేళ పోతే అక్కడ కూడా కొన్ని మంత్రాలు మనం చెప్పుకున్నాం. అవి కూడా ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటివే. అయాశ్చ అగ్నేశ్చ నభిషస్తిశ్చ సత్యమిత్తమయాసి అని ఒక మంత్రాన్ని మనం ఇదివరకు ఉదాహరణ ఇచ్చాం. దాంతో కూడా హోమం జరిగింది. అలాగే ఇంకా మరొక మంత్రం ఇలా కొన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా వీళ్ళు ఆలోచనలో అటువంటి మళ్ళీ తిరిగి అనుసంధానం చేయవలసి వచ్చినప్పుడు నశించిపోయినటువంటి అగ్నిని మళ్ళీ వీళ్ళు అనుసంధానం చేస్తున్నారు అనే అభిప్రాయం దీంట్లో మనకి పరిపూర్ణంగా కనపడుతోంది. అంటే అగ్నే ప్రాయశ్చిత్తే త్వం దేవానాం ప్రాయశ్చిత్తిరసి అని అంటాడు. నువ్వు దేవతలకు కూడా ప్రాయశ్చిత్తివైనావు అని ఇంకో మాట అన్నాడండి. ఈ మంత్రంలో ఈ హోమాలలో చూస్తే అగ్ని, వాయువు, మరి ఆదిత్యుడు ఇలాగా దేవతలందరూ కనపడుతున్నారు. అగ్ని, వాయువు, ప్రజాపతి, తర్వాత ఆదిత్యుడు నలుగురున్నారు. ఆ నలుగురితోనూ సంబోధించి వినష్టమైనటువంటి కర్మకి మీరు అందరూ అనుసంధాతలుగా ఉండాలి, మీ అనుగ్రహం వలన అది మామూలు పరిస్థితిలోకి రావాలి అగ్ని అనే ప్రార్థన దీంట్లో మనకు కనపడుతోంది. అయితే ఇక్కడ దేవానాం ప్రాయశ్చిత్తిరసి అని ఒక మాట అన్నాడు. దేవతలందరికీ కూడాను ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు అప్పుడు మళ్ళీ తిరిగి అనుసంధానం చేయటం, ఆ చేసే శక్తి సామర్థ్యాలు అగ్నికి ఉంటాయి అనేటటువంటి విషయం మొదటి మంత్రంలో ఉంది. అంటే ఇప్పుడు దేవతలు కూడాను ఇలాంటి హోమాలు చేసి ఉంటారని, ఒకవేళ ఏదైనా మరో చోట హోమాలు కానీ చేసినట్లయితే, ఏదైనా కారణాంతరాల వలన అగ్ని కనుక వాళ్ళకి నశించిపోయినట్లయితే ఈ హోమం వలన అగ్నిదేవుడు అగ్నిని మళ్ళీ యథాప్రకారంగా అనుసంధానం చేసి ఇదివరకు అగ్నిలాగా మళ్ళీ అగ్నిని సంపాదిస్తాడు అనే మాట మనకు అర్థం అవుతోంది. అయితే మరి కానీ మరొక విషయం మనం ఆలోచించాల్సినటువంటిది ఒకటి ఉంది. అసలు ఈ ప్రాయశ్చిత్త శబ్దం
హరదత్తాచార్యుల వారు ఇక్కడ ఇట్లా రచించారండి, అర్థం చెప్పారు భాష్యంలో. కానీ ఈ మంత్రానికి ఇటువంటి ప్రాయశ్చిత్త శబ్దం వేదాల్లో చాలా చోట్ల కనపడుతోంది. వాట్ల దగ్గర విద్యారణ్య భాష్యంలో సాయణాచార్యులు వారు ఏం రాశారు అని మనం ఒక ఆలోచన చేసినట్లయితే అక్కడ వారేమన్నారంటే అపరాధ విమోచనం అని సర్వసాధారణంగా ఒక మాట చెప్పారు. ఆయన 2-3 చోట్ల 4 చాలా చోట్ల ఉంది. అక్కడ అపరాధ విమోచనం అని అర్థం రాస్తున్నారు. ఏదైనా అపరాధం చేస్తే ఆ అపరాధాన్ని నుండి విముక్తి చెంది వాడు ఆ అపరాధ ప్రయుక్తమైనటువంటి దోషాన్ని పొందకుండా మామూలు పరిస్థితుల్లో వాడు ఉండటం కోసమని ఈ హోమాలు జరుగుతుంటాయి అన్నట్టుగా అక్కడ ప్రాయశ్చిత్త శబ్దాలకు వాళ్ళ చాలా చోట్ల రాశారు. మనం అది కూడా తీసుకున్నా ఇబ్బంది ఏం లేదనిపిస్తోంది. ఎందుకంటే అపరాధం లేనిదే అగ్నినాశం జరగదు కదా. ఇప్పుడు 3 రోజులు గంధర్వ స్థాపన చేసి త్రిరాత్ర దీక్ష చేయమని మనం చెప్పాం. వరుడు గృహంలో జరుగుతోంది ఇది. ఆ గంధర్వ స్థాపనం దగ్గర మనం ఈ ప్రసంగాలన్నీ కూడా మాట్లాడాం. వాళ్ళు నిద్రపోతున్న సమయంలో అగ్ని పోయిందనుకోండి, మరి అది అపరాధం మందే కదా. వాళ్ళు జాగ్రత్తగా మెలకుగా ఉండి ఆ అగ్నిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ వధూవరులది. వాళ్ళకు ఆ విషయం సరిగా అర్థం చేసుకోలేదో, అశ్రద్ధ వల్ల మానేశారో మనకు తెలియదు. మొత్తం మీద ఏదైనా కొంత అపరాధం జరిగిందనమాట. అంటే శ్రద్ధ లేకపోవుట, ఆసక్తి లేకుండా వ్యవహరించుట, భక్తి శ్రద్ధలలో లోపం ఉండుట, ఇవే కదా అపరాధాలు. అటువంటి అపరాధాల వల్ల కలిగినటువంటి తప్పుందే పాపం, దాన్ని సమీకరణ చేయటం, దాన్ని సరిచేయటం అనేటటువంటిది ఉంది చూసారా. అది కూడా ఈ ప్రాయశ్చిత్త శబ్దానికి అర్థంగా చాలా చోట్ల చాలా గ్రంథాల్లో వేదాల్లో కూడా మనకు కనపడుతోంది. దాన్ని బట్టే అపరాధం చేయబట్టే అగ్ని నాశం అనేది ఏర్పడింది అసలు. అంటే అగ్నినాశం, దాన్ని మళ్ళీ తిరిగి అనుసంధానం చేయటం అనే ఇక్కడ హరదత్తాచార్యులు వారు చెప్పినటువంటి అర్థానికి అసలు దీనికి బీజం ఏమిటి, మూలం ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే అపరాధమే మూలం. వీళ్ళు సరిగ్గా వ్యవహరించకపోవటమే. అక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు, మరి చిన్నవాళ్ళు, బ్రహ్మగారు, మరి వరుడో వధువో ఎవరో, వాళ్ళల్లో వాళ్ళు జాగ్రత్తగా ఈ అగ్ని వలన మనం వివాహం చేసుకుంటున్నాం, ఈయనకి మనకి ప్రధానమైనటువంటి దేవుడు ఈయనే కదా, ఆయన మనం కాపాడుకోవాలనేటటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండక్కర్లా. అది వాళ్ళు కోల్పోయి విస్మరించుట అనేటటువంటిది ఏదైతే ఉందో అదే అపరాధం అన్నమాట. దానికి నివృత్తిగా ఈ హోమాలు చేయటం అనేటటువంటిది ఉంటుంది అని వాళ్ళు అన్నారు. అయితే ఇప్పుడు దేవానాం ప్రాయశ్చిత్తిరసి అని అగ్నిదేవుని గురించి మాట్లాడుతున్నాడు ఈ మంత్రంలో. అంటే దేవతలు చేసేటటువంటి హోమాల దగ్గర కూడాను నువ్వు వాళ్ళు చేసే అపరాధాలు, వాళ్ళు కూడా అపరాధాలు చేస్తారండి అని మనకు అనుమానం. ఎందుకు ఉండదండి, వాళ్ళకి ఉంటాయి కదా. మనకంటే గొప్పవాళ్ళైతే కావచ్చు, కానీ అంత మాత్రం చేత వాళ్ళకి అపరాధాలంటే గుర్తొస్తుంది. మనందరికీ తెలుసు, నాకు గుర్తు రావడం ఏమిటంటే రాక్షసులే వాళ్ళని ఎప్పుడూ బాధిస్తూ ఉంటారండి. నిరంతరం రాక్షస బాధ. దానికి వాళ్ళు ఒకప్పుడు ఆ బాధ తట్టుకోలేకపోవటం, దానివలన ఈ అగ్ని నశించిపోవటం, ఇలాంటివి కూడా జరగచ్చు. మనం చూస్తూ ఉంటాం, రామాయణంలో కూడా వింటూ ఉంటాం. ఆ విశ్వామిత్ర మహర్షి యాగం చేస్తున్నప్పుడు రాముల వారిని తీసుకొచ్చినప్పుడు ఆ రాక్షసులు ఆ అగ్నికుండంలో అగ్ని జ్వలిస్తూ ఉంటున్న కాలంలో రక్తం మాంసం అనే అమాంతంగా కుండలు వాళ్ళు పారబోయటం, ఇలాంటి దరిద్ర పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు దాన్ని మళ్ళీ అనుసంధానం చేయవలసినటువంటి అవసరం అగ్నికి ఉంటుంది. కాబట్టి దేవతలకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు. అందువనే దేవానాం ప్రాయశ్చిత్తిరసి అని కూడా అన్నాడండి. అంచేత అగ్నిని సంరక్షించకపోవటం అనేటటువంటిది అది శ్రద్ధారాహిత్యం అంటారు దాని పేరు. వాళ్ళు కొంచెం
ఏమరపాటుతో ఉండి లెక్కలేక లేకపోతే అజ్ఞానమో ఏదన్నా ఏం పేర్లు పెట్టినా సరే నాకు అభ్యంతరం లేదు. అటువంటి విషయంలో ఈ హోమాలన్నీ కూడా జరుగుతూ ఉంటూ ఉంటాయి అనే విషయాన్ని మనం అంగీకరించాల్సినటువంటి ఎంతైనా ఉందన్నమాట. ఈ పైన మరి బాగానే ఉంది. సరే, మనం చేసుకునేటటువంటి శేషహోమం వధూవరులిద్దరూ చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రథమ వయస్సులో ఉన్నటువంటి వధువుగాను, ఆ సమయంలో వివాహం జరిగినట్టుగాను ప్రభర్వ్యగం సంజాయాం పత్యాసృజ అనే మాటలో మరొక ప్రథమ వయస్సులో ఉన్నటువంటి కన్యకను వివాహాన్ని అనుసంధానం చెయ్యి అని వరుడు అగ్నిదేవుణ్ణి విశ్వావస గంధర్వుణ్ణి ప్రార్థించినట్టుగా మనం విన్నాం. అంటే ఇంచుమించుగా ప్రథమ వయస్సులో వివాహం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ వయస్సులో ఆ పిల్లకి అగ్నిని సంరక్షించడం అనేటటువంటిది శ్రద్ధ లేకపోవచ్చు. వరుడు కూడా ఇంచుమించుగా ప్రథమ వయస్సులోనే కొంచెం హెచ్చు తగ్గులు తేడాగా ఉంటాడు కదా. కాబట్టి ఇవన్నీ సరే అలాగా మానవకృతమైనటువంటి దోషాలు, శ్రద్ధారాహిత్యం అనండి, లేకపోతే అజ్ఞానం అనండి, ఏదన్నా అనండి, సరే అది అలా ఉంచండి. ఈ మంత్రంలోనే మరొకటి ఏం కనపడుతోందంటే వాయో ప్రాయశ్చిత్తేత్తం దేవానాం ప్రాయశ్చిత్తరసి అనేటటువంటి దాంట్లో వాయువు కూడా ఈ మంత్రంలో వాయువుని గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రజాపతిని గురించి కూడాను ప్రజాపతే ప్రాయశ్చిత్తి అనేటటువంటి మాట కూడా దీంట్లో మనకు కనపడుతోందన్నమాట. తర్వాత ఆదిత్యుడు, ప్రజాపతి వీళ్ళందరూ కూడాను ఉన్నారండి. మరి వాళ్ళు కూడా కర్మలు చేయటం, వాళ్ళు కూడా మరి ఉదాసీనంగా ఉండటం అనేటటువంటివన్నీ జరుగుతాయా అని నాకు అనుమానం.